వాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకుంటే ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన మట్టి కుంభకోణం. పోలవరం కాలువలు మనం దోవితే కాలువల పక్కన గట్లో ఉండే మట్టిని దొంగ వ్యాపారం చేసుకుని పోలవరం కాలువలకు కూడా గండిపడే పరిస్థితి, రక్షణ లేని పరిస్థితి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. పర్యావరణానికి ముప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే రాజమండ్రి కేంద్రంగా ఇసుక కుంభకోణం ర్యాంపులు పెట్టి దోచేస్తున్నారు. ఏంటి అన్యాయం? నేను వచ్చి చూశాను, అడిగాను, రీచ్ దగ్గరికి వచ్చి చూపించాను. ఈ రీచ్ ఎవరున్నారో రమ్మన్నాను, ఒక్కడు కూడా రాలా, అక్కడికి పారిపోయారు. అంటే పర్మిషన్ కూడా లేదు, టెండర్ కూడా పిలవలేదు. ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇసుకను కూడా భోంచేస్తున్నారు. వీళ్ళు మనుషుల రాక్షసులా నాకైతే అర్థం కాల. ఇసుక కుంభకోణం, భూముల కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇంకో పక్క ఎక్కడికక్కడ భూగర్భ ఖనిజ సంపద అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ రాజమండ్రిలో మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వీళ్ళు తిరిగిన డబ్బుల్ని కక్కిస్తాం, దోషుల్ని కఠినంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు, మీ దగ్గర అడిగి పూలు చల్లించుకుంటాడు, మళ్ళా వీడియో తీసి మళ్ళా రీల్స్ పెడతా ఉంటాడు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళంటే ప్రజలను అమాయకులు చేయాలనుకుంటున్నాడు.